హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. తాజాగా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే గత కొన్ని రోజులుగా శ్రీరెడ్డి అరెస్టు కాబోతున్నట్లు కొన్ని మీడియాలో అయితే వార్తలు ప్రసారం అంటే ఎవరైతే సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే హోంమంత్రి అనిత గారిపై వివాదాస్పదమైన వ్యాఖ్యలు అంటే బూతులు కానీ ఇలాంటివి చేసిన వాళ్ళని తప్పకుండా ప్రభుత్వం అరెస్టు చేస్తుంది అని కొన్ని వార్తలు వచ్చాయి. సో అందులో భాగంగా నాన్ స్టాప్ గా ప్రభుత్వాన్ని టీడీపీ ఫామ్ చేసినప్పటి నుండి ఆమె బూతులు మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉన్నారు సోషల్ మీడియాలో. సో అధికారంలో ఉన్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కావచ్చు, డిప్యూటీ ముఖ్యమంత్రిని కావచ్చు, వివాదాస్పదమైన వ్యాఖ్యలు కావచ్చు, బూతులు కానీ మాట్లాడితే అది ఏ రాష్ట్రంలో అయినా సరే కానీ వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ఈ పాటికి ఎప్పుడో శ్రీరెడ్డిని అరెస్ట్ చేస్తారు, కానీ కొంచెం సమయం తీసుకుంటుంది ప్రభుత్వం. సో ఈ అల్లర్లు ఎందుకు, అభివృద్ధి పైన ఫోకస్ చేద్దామని చెప్పేసి కేవలం ప్రభుత్వం దాని మీదే ఫోకస్ చేసింది. లేకుంటే శ్రీరెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేసేవాళ్ళని వార్తలు అయితే గత కొన్ని రోజులు వస్తున్నాయి. అయితే మరికొన్ని ఛానల్స్లో ఏమో త్వరలోనే శ్రీరెడ్డి అరెస్ట్ అని బ్రేకింగ్ న్యూస్లు కూడా రావడం జరిగింది. సో ఈ విధమైన ఒత్తిడికి గురైందో దేనికి గురైందో కానీ శ్రీరెడ్డి అయితే సుసైడ్ గురించి సంచలన పోస్ట్ పెట్టడం జరిగింది సోషల్ మీడియాలో. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత 5 ఏళ్ళు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీని ఎవరు ఏమన్నా కానీ అందరికంటే ముందుగా స్పందించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే శ్రీరెడ్డి అని చెప్పవచ్చు. సో బలంగా వైఎస్ఆర్సీపీ కోసం శ్రీరెడ్డి మాత్రం బలంగా సోషల్ మీడియాలో ఫైట్ చేసింది. బట్ శ్రీరెడ్డిని ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా, ఒక నాయకురాలిగా వైఎస్ఆర్సీపీ మాత్రం గుర్తించలేదు. అధికారం పోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులందరూ సైలెంట్ అయిపోయారు. కానీ శ్రీరెడ్డి మాత్రం బలంగా ఇప్పటికి కూడా వైఎస్ఆర్సీపీ తరపున సోషల్ మీడియాలో ఫైట్ చేస్తూనే ఉన్నది. కానీ శ్రీరెడ్డి మాత్రం వైఎస్ఆర్సీపీకి శ్రీరెడ్డికి ఎలాంటి సంబంధం లేదు అన్నట్లు వైఎస్ఆర్సీపీ నాయకులు బిహేవ్ చేస్తున్నారు. సో అందుకు తను బాగా హట్ అయినట్లు, సో తను ఒక ఈ శరీరంలో ఎన్ని రోజులు నేను ఉంటానో నాకు తెలియదు అన్నట్లు శ్రీరెడ్డి పోస్ట్ చేయడం జరిగింది. దానికి ప్రధాన కారణం వచ్చేసి జనసేన, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా నన్ను బాగా టార్చర్ చేస్తుంది, అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, నన్ను వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా కూడా గుర్తించడం లేదు అని చెప్పేసి శ్రీరెడ్డి పోస్ట్ చేయడం జరిగింది. సో శ్రీరెడ్డి పోస్ట్ మనం గమనిస్తే, ఐ ఆమ్ మెంటల్లీ గోయింగ్ త్రూ డీప్ మెంటల్ ట్రామా. ఐ డోంట్ నో when will I become normal again? Might be my Bhadrakali should save me, or else I am highly getting suicidal thoughts. Media and TDP and Janasena taking a big part in. I cannot take this torture. I don't know how many days I will live with this body. I am trying to becoming normal, but I could not. I know people will make fun of it. I am డెడ్ సీరియస్ అని చెప్పేసి శ్రీరెడ్డి పెట్టి కామెంట్స్ లో, బిగ్ ఇన్సల్ట్ ఈస్ మై పార్టీ ఆల్సో డిడ్ నాట్ రికగ్నైజ్ మీ యాజ్ ఏ వైఎస్ఆర్సీపీ ఫాలోవర్. సో శ్రీరెడ్డి ఇది నిన్న పోస్ట్ చేయడం జరిగింది, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే శ్రీరెడ్డి చేసిన పోస్టుకు కామెంట్లు వస్తున్నాయి, దీనికే అలాంటి పోస్టులు పెడితే మరి నువ్వు ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారి కుటుంబంలో ఉన్న వ్యక్తులను బూతులు తిట్టడం జరిగింది, ఇతర నాయకుల్ని కూడా ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇంట్లో కూడా గలీజ్గా బూతులు తిట్టడం జరిగింది. సరే, మరి వాళ్ళు కూడా ఇలానే చేసుకోవాలా? చేసుకోకుండా బలంగా పోరాడారు. నీతి నిజాయితీ గెలిచింది. నీకు లేదు కాబట్టి, నీకు తప్పు చేస్తున్నావు అని నీకు అనిపిస్తుంది కాబట్టి నువ్వు ఇలాంటి పోస్టులు పెడుతున్నావు అని చెప్పేసి శ్రీరెడ్డి కామెంట్ చేస్తున్నారు.